ప్రైజ్ ద లార్డ్. సర్వశక్తిగల యేసుక్రీస్తు వారి పుణ్యనామానికి వందనాలు చెల్లించుకొంచున్నాను. దేవుని మాటలను ఆసక్తితో వింటున్న ప్రతి ఒక్కరికి శుభాభివందనాలు తెలియచేసుకొంచున్నాను. ప్రీవియస్ వీడియోలో ఎలీషాను ఒక సాధనంగా వాడుకొని దేవుడు చేసిన అద్భుత కార్యాలను మనం ధ్యానించుకున్నాం. ఇవి మాత్రమే కాక ఎలీషా ద్వారా ఇంకా ఎన్నో అద్భుత కార్యాలు జరిగించి గొప్ప పరిచర్యలో వాడుకున్నాడు దేవుడు. ఎలీషా ప్రార్థన తర్వాత మనకి బైబిల్ గ్రంథంలో హిజ్కియా ప్రార్థన కనబడుతుంది. హిజ్కియా ఆహాజు కుమారుడు, యూదా రాజ్యాన్ని ఏలిన రాజు. ఇతడు ఏలనారంభించినప్పుడు 20 ఏండ్లవాడు. హిజ్కియా యూదా రాజ్యాన్ని 29 సంవత్సరాలు పరిపాలించాడు. హిజ్కియా తన పితరుడైన దావీదు దేవుని దృష్టికి ఎట్లు యథార్థంగా నడుచుకున్నాడో అటువలే హిజ్కియా కూడా దేవుని పట్ల భయభక్తులు కలిగి విధేయతతో జీవించాడు. రాజ్యంలో ఉన్న అన్య దేవతల విగ్రహాలను పడగొట్టించి ఉన్నత స్థలములను కొట్టివేసిన రాజు హిజ్కియా. హిజ్కియా మోషే చేసిన ఇత్తడి సర్పమును చిన్నా భిన్నములుగా చేసెను. దానికి ఇశ్రాయేలీలు నెహుష్టానని పేరు పెట్టి దానికి ధూపం వేయిచూ వచ్చి ఉండిరి అని 2వ రాజుల గ్రంథము 18వ అధ్యాయము 4వ వచనంలో మనం చదువుతాం. ఈ విషయం గురించి ఒక మాట చెప్పాలనుకుంటున్నాను. మోషే చేసిన ఇత్తడి సర్పం ఏంటి అంటే, సంఖ్యాకాండము 21వ అధ్యాయంలో ఇశ్రాయేలీలు మోషే నాయకత్వంలో కనానుకి నడిపించబడుతున్నప్పుడు జనులు మార్గాయాసము చేత సొమ్మసిల్లగా వారు దేవునికి మోషేకు విరోధంగా మాట్లాడి, ఇక్కడ మాకు ఆహారం లేదు, నీళ్లు లేవు, మమ్మల్ని ఎందుకు ఐగుప్తు నుండి తీసుకొని వచ్చారు, ఈ మన్నా మాకు చాలా అసహ్యంగా ఉంది అని మోషేని శోధించారు. అప్పుడు దేవుడు కోపముతో సర్పములను ప్రజల మధ్యకి పంపుతాడు. వారిలో చాలామంది చనిపోవడం ప్రారంభమవుతుంది. తిరిగి వారు దేవునికి మొరపెట్టినప్పుడు దేవుడు స్పందించాడు. కానీ ఆ తెగులుని వెంటనే ఆపకుండా బదులుగా ఎవరైతే పాము కాటుకు గురవుతారో వారు చనిపోకుండా ఒక విధానమును సూచించాడు. ఆ విధానము ఒక ఇత్తడి సర్పము. ఆ విధానం ప్రకారము పాము చేత కరవబడిన వారు ఇత్తడి సర్పమును చూడాలి, విశ్వాసంతో దానివైపు చూడాలి. దేవుడు వారిని రక్షించడానికి ఏర్పరిచిన విధానంలో దేవుని మీద విశ్వాసంతో చూచిన వారు బ్రతుకుతారు. ఇక్కడ రక్షించేది ఇత్తడి సర్పం కాదు, వారిలో ఉన్న విశ్వాసాన్ని చూచిన దేవుడు. యోహాను సువార్త 3వ అధ్యాయము 14-15 వచనాల్లో యేసుప్రభు వారు దీని గురించి మాట్లాడారు. అరణ్యంలో మోషే సర్పమును ఎలాగు ఎత్తెనో అలాగే విశ్వసించు ప్రతి వాడును నశింపక ఆయన ద్వారా నిత్యజీవము పొందినట్లు మనుష్య కుమారుడు ఎత్తబడవలెను. అంటే మనము కూడా యేసుక్రీస్తు వారి వైపు చూసి ఆయన యందు విశ్వాసం ఉంచటం వలన నిత్యజీవం పొందగలము. తర్వాతి కాలంలో ప్రజలు ఆ ఇత్తడి సర్పాన్నే దేవతగా ఆరాధించారు, దానికి ధూపం వేసి పూజించారు. ఇదే ప్రజల మూర్ఖత్వం. అందుకే దేవుడు మోషే సమాధిని ఎవ్వరికీ బయలుపరచలేదు. అలా కనుక దేవుడు మోషే సమాధిని బయలుపరిచి ఉంటే ఆ సమాధిని మోషేని కూడా దేవునిగా ఆరాధిస్తారు ప్రజలు. అందుకే హిజ్కియా ఆ ఇత్తడి సర్పాన్ని పగలగొట్టాడు. హిజ్కియా దేవుని ఆజ్ఞలను పాటిస్తూ ఉండుటను బట్టి దేవుడు హిజ్కియాకు తోడుగా ఉన్నాడు. హిజ్కియా వెళ్ళిన చోటెల్లా జయమును అనుగ్రహించాడు దేవుడు. అయితే అష్షూరు రాజైన సన్హెరీబు యూదా దేశాన్ని పట్టుకోవాలని ముట్టడిస్తాడు. ఇక్కడే హిజ్కియా చిన్న తప్పు చేస్తాడు. ఓటమి తప్పేలా కనబడటం లేదని హిజ్కియా నిరాశ చెంది దేవుని మందిరంలోని 10 టన్నుల వెండి, 1 టన్ను బంగారం లంచంగా రాజైన సన్హెరీబుకి పంపి అతని సేనలను ఉపసంహరించమని బ్రతిమాల్తాడు. ఇది దేవునికి ఇష్టమైన పని కాదు. హిజ్కియా ప్రయత్నాలన్నీ వ్యర్థమైపోయాయి. మన ఆలోచనలు అమలు చేయడం కన్నా దేవుని యందు నమ్మకం ఉంచడమే మేలు. ఆ రోజుల్లో పట్టణాన్ని ముట్టడించడం అంటే పట్టణం చుట్టూ వారి సైన్యాలను కాపలా పెడతారు. పట్టణం లోపలికి ఏ విధమైన ఆహార పదార్థాలు వెళ్ళనివ్వరు. పట్టణంలో ప్రజలు ఆహారం అయిపోయి కరువులోకి వస్తే వారంతట వారే లోబడిపోతారు. అయితే హిజ్కియా ప్రజలకు భయపడవద్దు, దేవుడు మనకు తోడుగా ఉన్నాడు అని ప్రజలకు అధైర్యం కలగకుండా చెప్తాడు. సన్హెరీబు ప్రజలకు లొంగిపోమ్మని చెప్పేందుకు తన వద్ద నుండి అధికారులను పంపుతాడు. వారితో మాట్లాడేందుకు హిజ్కియా కూడా తన అధికారులలో 3 పంపుతాడు.
అప్పుడు సన్హెరీబు సైన్యాధ్యక్షుడు వచ్చి తమ రాజు చేతిలో నుండి ఇశ్రాయేలీలను ఎవ్వరూ రక్షించలేరని పెద్ద స్వరంతో జనులకు చెప్తాడు. హిజ్కియాను నమ్ముకోవడం వ్యర్థమని, అంతేగాక యెహోవాను నమ్ముకున్న ఏ ప్రయోజనం లేదని అపహసిస్తాడు. హిజ్కియా అధికారులు హెబ్రీ భాషలో మాట్లాడవద్దని మనవి చేశారు, ఎందుకంటే ప్రజలు వింటే భయపడి లొంగిపోతారని వారు కలవరం చెందారు. అయినా సన్హెరీబు సైన్యాధిపతి పెద్ద స్వరంతో హెబ్రీ భాషలో ఇలా ఉంటే దేశానికి కరువు తప్పదని, పైగా యెహోవా దేవుడే వారిని పంపించాడని ప్రజలను హెచ్చరిస్తాడు. లొంగిపోతే ప్రజలను అక్కడే ఉంచుతానని ఆశ చూపిస్తాడు. దేవుడిని హిజ్కియాను నమ్ముకుంటే చస్తారని చెప్తూ ఇదంతా చాలదన్నట్లు దేవుణ్ణి తక్కువ చేసి మాట్లాడడం ప్రారంభిస్తాడు. ఈ మాటలన్నీ మనకి 2వ రాజుల గ్రంథము 18వ అధ్యాయంలో కనబడతాయి. ఈ మాటలు విన్న హిజ్కియా తన బట్టలు చింపుకొని గోనెపట్ట కట్టుకొని దేవుని సన్నిధిలో ఇలాగు ప్రార్థిస్తాడు. 2వ రాజుల గ్రంథము 19వ అధ్యాయము 15 నుంచి 19 వచనాల్లో, యెహోవా కేరూబుల మధ్యను నివసించుచున్న ఇశ్రాయేలీల దేవ, భూమి ఆకాశములను కలుగచేసిన అద్వితీయ దేవ, నీవు లోకమందున్న సకల రాజ్యములకు దేవుడవై ఉన్నావు. యెహోవా చెవియొగ్గి ఆలకించుము. యెహోవా కన్నులు తెరిచి దృష్టించుము. జీవము గల దేవుడవైన నిన్ను దూషించుటకై సన్హెరీబు పంపిన వాని మాటలను చెవినిబెట్టుము. యెహోవా అష్షూరు రాజులు ఆ జనములను వారి దేశములను పాడు చేసి వారి దేవతలను అగ్నిలో వేసినది నిజమే. ఆ రాజ్యముల దేవతలు నిజమైన దేవుండ్లు కాక మనుషుల చేత చేయబడిన కర్రలు రాళ్లే కనుక వారు వారిని నిర్మూలం చేసిరి. యెహోవా మా దేవ, లోకమందున్న సమస్త జనులు నీవే నిజముగా అద్వితీయ దేవుడవైన యెహోవావని తెలుసుకొనున్నట్లుగా అతని చేతిలో నుండి మమ్మును రక్షించుము అని మనవి చేస్తాడు. దేవుడు సకల జనములకు దేవుడు, కేవలం యోధావారిని మాత్రమే రక్షించే దేవుడు కాదు. యోధావారికి కలుగు మహత్తరమైన రక్షణ చూచి లోకమంతా విశ్వసించే అత్యున్నత దేవుడు మన దేవుడు. హిజ్కియా ప్రార్థన దేవుని మహిమ ఘనతలకు ప్రథమ స్థానం ఇచ్చే నిజ విశ్వాసి ప్రార్థన. అన్నిటికన్నా ఆయన మహిమకే మొదటి స్థానాన్ని ఇస్తే ఖచ్చితంగా మన ప్రార్థనలు అంగీకరించబడతాయి. దానియేలు గ్రంథము 9వ అధ్యాయము 18వ వచనంలో, నీ గొప్ప కనికరములను బట్టియే మేము నిన్ను ప్రార్థించుచున్నాము, కానీ మా స్వనీతి కార్యములను బట్టి నీ సన్నిధిని నిలువపడి ప్రార్థించుట లేదు అని దానియేలు ప్రార్థిస్తున్నాడు. నిజమే, మనలను చూస్తున్న దేవుడు నిజముగా మనలోని నీతిని బట్టి మన ప్రార్థన ఆలకించాలంటే అప్పుడు దేవునికి మనకి ఎంత దూరం ఉంటుందో ఆలోచించండి. మన ప్రార్థనలు ఆలకించి మనలను నిత్యము కాపాడుతున్నాడంటే అది కేవలము దేవుని కృప, దేవునికి మన మీద ఉన్న ప్రేమ మాత్రమే. హిజ్కియా ప్రార్థనకు వెంటనే యెషయా ప్రవక్త ద్వారా జవాబు వచ్చింది. 2వ రాజుల గ్రంథము 19వ అధ్యాయంలో 20 నుంచి 34 వచనాల్లో దేవుని వాక్కు యెషయా ప్రవక్త ద్వారా హిజ్కియాకు ప్రత్యక్షపరచబడుతుంది. సన్హెరీబు యొక్క గర్వాన్ని, అతిశయ పలుకులను దేవుడు అణచబోతున్నాడు. కేవలము దేవుడు తన ప్రజలను క్రమపరుచుకోవడానికి మాత్రమే శత్రువు చేతికి అవకాశం ఇస్తాడు, అంతే తప్ప శత్రువు కాలి కింద తన ప్రజలను అణిచివేయడానికి కాదు. ఈ అవకాశాన్ని బట్టి శత్రువు విజయం తనదే అనుకుంటుంది, కానీ విజయం ఎప్పుడూ దేవుందే, దేవుని ప్రజలదే. హిజ్కియా ప్రార్థన తర్వాత కింది వచనాల్లో దేవుని మాటలను మనం చదివితే మనకి ఎంతో ధైర్యము, శక్తి వస్తాయి. వాటిని వివరించాలని కాదు, కానీ ఒక్క మాటను జ్ఞాపకం చేస్తాను. 2వ రాజుల గ్రంథము 19వ అధ్యాయము 28వ వచనంలో, నా మీద వేయు రంకెలను నీవు చేసిన కలహమును నా చెవులలో చొచ్చెను, కనుక నా గాలమును నీ ముక్కునకు తగిలించెదను, నా కళ్ళెము నీ నోటిలో పెట్టి నిన్ను మళ్లించెదను, నీవు వచ్చిన మార్గముననే నిన్ను మళ్లించెదను అని వ్రాయపడి ఉన్నది. దేవుని మాటలు ఎంత రోషం కలిగి ఉన్నాయో చూడండి. ఆ రోజు హిజ్కియాకి శత్రువు అష్షూరు రాజైన సన్హెరీబు. ఈరోజు మన శత్రువు మన జీవితంలో ఉన్న సమస్యలు. మనం దేవుని దృష్టిలో విధేయత కలిగినప్పుడు, ఆయన చిత్తానుసారంగా నడిచినప్పుడు మన జీవితంలో ఉన్న ప్రతి శత్రువుకి లేదా ప్రతి సమస్యకి మనం సమాధానం ఇవ్వనవసరం లేదు.
నా తరపున దేవుడే ఈ విధంగా సమాధానం చెప్తాడు. దేవుడు పలికిన ఈ మాటలు చదివినప్పుడు నాకెంతో సంతోషం అనిపించింది. మన జీవితంలో కూడా ఏ సమస్య అయితే విర్రవీగి మనల్ని ఇబ్బంది పెడుతుందో దాని విరగబాటు దేవుని చెవుల్లోనికి వెళ్తుంది. దేవుడు దాని ముక్కుకి గాలం వేసి నోటికి కళ్ళెం వేసి ఎలా వచ్చిందో అలాగే తోలివేస్తాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నువ్వు నేను చేయాల్సింది దేవునికి విధేయులుగా జీవించడం, దేవుని చిత్తంలో బ్రతకడం. దేవుని దూత ఆ రాత్రే అష్షూరు దండులో చొచ్చి 1,80,000 మందిని హతం చేస్తుంది. సన్హెరీబు వెనక్కి వెళ్ళిపోయి నినేవే పట్టణమందు నివసించి తన దేవత మందిరంలో మ్రొక్కుతున్నప్పుడు అతని కుమారులు అతన్ని చంపుతారు. దేవుని నామాన్ని దూషించిన వారికి ఇలాగే జరుగుతుంది. ఏ విధంగా అయితే హిజ్కియా ప్రార్థన దేవుడు ఆలకించి వెంటనే అతని జీవితంలో కార్యమును జరిగించాడో అట్టి విధానంలో దేవుడు నా ప్రార్థన ఆలకించి నా సమస్యలను వెనక్కి వెళ్ళిపోయేలాగా చేస్తాడు. ఆయన యందు విశ్వాసం ఉంచుదాము, దేవునికి విధేయులుగా బ్రతుకుదాము. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప మనందరి జీవితాల్లో సమృద్ధిగా ఉండాలని ప్రార్థిస్తూ ఆమెన్. మీ అనుదిన ప్రార్థనల్లో నన్ను నా కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా మనవి చేస్తున్నాను. దేవుని మాటలు మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. దేవుని మాటలను అనేకులకు షేర్ చేయండి. ఇంకా పరిశుద్ధ గ్రంథంలో భక్తులు చేసిన ప్రార్థనలను, విజ్ఞాపనలను మనం ధ్యానం చేసుకోవడానికి కావలసిన దేవుని కృపా నడిపింపుల కొరకు మనందరము ప్రార్థిద్దాం. ఆమెన్.